హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ చిన్ను ఛానల్. వినాయక చవితి కోసం ఇంట్లోనే వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. లాస్ట్లో ఒకటి చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన పర్యావరణాన్ని సేవ్ చేయడానికి ఇంట్లోనే పిండి పసుపుతో ఇలా గణేష్ని చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్ బియ్యం పిండిని తీసుకోవాలి. ఒక కప్ మైదా పిండి, 2 స్పూన్స్ షుగర్ పౌడర్, అలాగే 2 స్పూన్స్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ బాగా ఎక్కువగా అయితే పిండి లూజ్ అవుతుంది, చూసుకొని కలుపుకోండి. పిండి సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. పిండి ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల క్రాక్స్ రావు. పిండిని 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ బియ్యం పిండి అయితే విరిగిపోతుందని స్టిక్కింగ్ కోసం మైదా వేసుకున్నాం. పిండి సాఫ్ట్ అయిపోయింది. ఒకసారి కలుపుకొని పిండిని బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇలా బాల్స్ చేయడం వల్ల మనం వినాయకుడిని చేయడం చాలా ఈజీగా ఉంటుంది. బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా మందంగా చపాతీలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం వాటర్ని తడపాలి, అలా తడపడం వల్ల స్టిక్ అవుతుంది. కొంచెం ప్రెస్ చేసుకొని పాదంని చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బాల్ని రోల్ చేసుకొని ఇంకొక లెగ్ని చేసుకోవాలి. పాదంని సైడ్కి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. వాటర్తో తడుపుతూ కొంచెం స్టిక్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టమక్ కోసం ఒక పెద్ద బాల్ని తీసుకొని మిడిల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టమక్ పైన పార్ట్ని చేసుకుందాం. ఇంకొక బాల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ వాటర్తో ఒకదానికొకటి అంటుకునేలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు హెడ్ కోసం చిన్న బాల్ని తీసుకొని కొంచెం వాటర్ అంటించి పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు బ్యాక్ సైడ్ కూడా వాటర్తో రబ్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని పెట్టుకుంటున్నాము. షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని అభయహస్తం పైకి ఉంటుంది కదా, అలా పైకి వచ్చేలా చేసుకోవాలి. అలానే ఇంకొక హ్యాండ్ని కూడా చేసి పెట్టుకోవాలి. లడ్డు కోసం ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఒక బాల్ని చిన్నగా ట్రంక్ లాగా రోల్ చేసుకోవాలి. ట్రంకుని కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు చెవుల కోసం 2 చిన్న బాల్స్ని తీసుకొని కొంచెం వాటర్ అంటించి పెట్టుకోవాలి. 2 సైడ్స్ ఇయర్స్ని పెట్టుకోవాలి. గణేష్ ఇయర్స్ చాలా పెద్దగా ఉంటాయి. మన కోరికలన్నీ వినేస్తాడు, మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. 2 ఇయర్స్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్ని బాల్స్ని తీసుకొని రోల్ చేసుకొని ఇలా తలపైన పెట్టుకోవాలి. 2 రోల్స్ని పెట్టి పైన చిన్న బాల్ని పెడుతున్నాను. మన చిన్ని గణేష్ రెడీ అవుతున్నాడు. వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ మిరియాలు తీసుకొని ఐస్ పెట్టుకుంటున్నాను. ఒక చిన్న లడ్డూని చేసుకొని చేతిలో పెట్టుకుంటున్నాను. టూత్పిక్ తీసుకొని హ్యాండ్స్కి ఫింగర్స్ని ఇలా స్లోగా పెట్టుకోవాలి. నెక్స్ట్ లెగ్స్కి టోస్ కూడా పెట్టుకోవాలి. ఇంకొక లెగ్కి కూడా పెట్టుకున్న తర్వాత స్టమక్లో కూడా ఒక చిన్న మిరియం పెట్టుకుంటున్నాను. ఒక టూత్పిక్ని తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకొని టూత్ని పెట్టుకోవాలి.
వన్ సైడ్ ఫుల్ టీత్ ఉంటుంది, ఇంకొక సైడ్ హాఫ్ టీత్ ఉంటుంది. ఇలా టంక కింద స్లోగా కుచ్చాలి. నెక్స్ట్ గణేష్కి బొట్టు కోసం టూత్ పిక్తో తలపై 3 లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఆ లైన్స్లో రెడ్ కలర్ బొట్టుని పెట్టుకోవాలి. అలాగే ఎలుకను కూడా చేసుకొని పెట్టుకోవాలి. లాస్ట్లో మీకు ఒకటి చూపిస్తా అన్నా కదా, అదేమిటంటే నేను చేసిన చిన్ని వినాయకుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.